హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన రాజానగరం మండలంలో 97వ సంవత్సరం షష్ఠి కార్యక్రమాలు అయితే ఘనంగా అయితే జరుగుతున్నాయి. ఆ కార్యక్రమాలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో అయితే తెలుసుకోవడానికి మనం ఈరోజు రాజమండ్రి నుంచి మన రాజానగరం చేరుకోవడం అయితే జరిగింది. ఇక్కడ సంతాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం 97వ మహోత్సవ వేడుకలు అయితే ఈరోజు ఘనంగా జరుగుతున్నాయి. ఈరోజు అక్కడికైతే మనం ఈరోజైతే చేరుకోబోతున్నాం. రాజమండ్రి గ్రామస్తులకైతే మన రాజానగరం మండలం పరిచయం చేయనక్కర్లేదు. ఎందుకంటే కేవలం 20 కిలోమీటర్ల దగ్గరలో ఉన్న ఈ గ్రామం అందరికీ ఒక మండలంగా ఒక గుర్తింపు పొందిన గ్రామం. ఈ గ్రామంలో బస్టాండ్ వద్ద శ్రీ సంతాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం అయితే ఉంటుంది. 97 సంవత్సరాల చరిత్ర గల ఈ ఆలయానికి ఈరోజు చాలామంది భక్తులు అయితే రావడం అయితే జరిగింది. దానికోసం నేను కూడా ఈ గ్రామానికి అయితే ఈరోజు చేరుకుని ఈ యొక్క దర్శనం అయితే చేసుకుంటూ అయితే జరిగింది. కుమారస్వామి అంటే కొందరికైతే కులదైవం అండి. మాకు కూడా కులదైవం కుమారస్వామి. ప్రతి గ్రామంలో కుమారస్వామిని భక్తులు చాలా విధాలుగా పిలుస్తుంటారు. సుబ్రహ్మణ్య స్వామి, కార్తికేయ, షణ్ముఖ, కొన్ని చోట్ల అయితే మురుగన్గా, కొన్ని చోట్ల చాలా విధాలుగా పిలుచుకుంటూ ఉంటారు. కానీ మన ఈ రాజానగర మండలంలో సంతాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా పిలుచుకుంటున్నారు.
ఈరోజు 97 సంవత్సరాల షష్ఠి పూర్తి సందర్భంగా ఇక్కడైతే కొన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు అయితే పెట్టడం అయితే జరిగింది. ఓకే ఫ్రెండ్స్, సంతాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీర్వాదం అందరికీ ఉండాలని కోరుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్, సీ యూ.